మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రీసెంట్ గా 200 రూపీస్ నోట్ రద్దు చేస్తుంది ఆర్బీఐ అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. మరి గతంలో చూసుకుంటే 2000 నోట్లు, పెద్ద నోట్లు అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఇప్పుడు చలామణి అయ్యేది 500 రూపీస్ నోట్ ఒకటి, 200 రూపీస్ నోట్. మరి వీటిని కూడా రద్దు చేస్తే మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అంటే ఈ వార్తలో ఎంతవరకు అవాస్తవం ఉంది, వాస్తవం ఉంది అంటే ఏం చెప్తారు సార్? బేసికల్ గా ఈ సోషల్ మీడియాలో పని బట్టలందరూ ఇలాంటి న్యూస్ ని స్ప్రెడ్ చేస్తా ఉన్నారండి. ఆర్బీఐ వెరీ క్లియర్ గా క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. అంటే పర్టికులర్గా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఏ ఇన్స్టాగ్రామ్ తీసినా, ఏ సోషల్ మీడియా చూసినా, ఏ యూట్యూబ్లు చూసినా దీని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు అనమాట. ఎందుకు 200 రూపీస్ అంత పాపులర్ అంటే ఎక్కువ మంది వాడేది చేంజ్ కింద 200 రూపీసే ఉంటుంది. అండ్ 2000 రూపీస్ బ్యాన్ చేసిన తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి న్యూస్ ఎక్కువ అవుతున్నాయి. గవర్నమెంట్ ఎనీ స్పాంటేనియస్గా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో కరెన్సీస్ని, ఇలాంటి కరెన్సీని కూడా బ్యాన్ చేయొచ్చు అని చెప్పేసి అప్పుడప్పుడు అలా రూమర్స్ వస్తూ ఉన్నాయి అనమాట. ఆ మధ్య 1000 రూపీస్ అన్నారు, ఇప్పుడేమో 200 రూపీస్ నోట్ బ్యాన్ అంటున్నారు. బట్ ఆర్బీఐ వెరీ క్లియర్గా నిన్ననే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారండి. అండ్ ఎలాంటి బ్యాన్ లేదు, సోషల్ మీడియాలో ఎలాంటి వదంతులు నమ్మద్దు. ఆర్బీఐ వాళ్ళు నోట్లు అయితే చెల్లుమని అవుతున్నాయి. అక్కడక్కడ దేశంలో ఏంటంటే ఈ దొంగ నోట్లు ప్రింట్ అవుతున్నాయి. అండ్ పర్టికులర్గా మన తెలంగాణలో కూడా 200 రూపాయల నోట్లు కలర్ జిరాక్స్లు చలామణి అవుతూ పట్టుకున్నారన్నమాట పోలీసులు. దాంతో ఎక్కువ ఇవి మీడియాలో ఎక్కువ అవుతుంది అనమాట న్యూస్. అందుకని బ్యాన్ అయితే గవర్నమెంట్ పరంగా ఏం లేదండి. 2000 రూపాయల నోట్లు మీరు చెక్ చేసుకోండి, 1-2 సార్లు 200 రూపాయల నోట్లు ఒరిజినల్ కాదు అని, అంతే తప్ప కంప్లీట్గా బ్యాన్ అంటే ఏం లేదు. అనవసరంగా ఈ సోషల్ మీడియాలో ఏంటంటే ఈ న్యూస్ అన్ని వైరల్ అవటం ద్వారా ఎక్కువ మంది భయపడుతూ ఉన్నారు, చెల్లిద్ద ఫీచర్లు లేదా అనేది. గవర్నమెంట్ పరంగా అయితే అలాగేం లేదు. ఇంతకుముందు ఎలా చెల్లుమని అవుతుందో ఇప్పుడు కూడా అలాగనే చెల్లుబాటు అవుతుంది. 2000 రూపీస్ నోట్స్ అంటే దాని మీనింగ్ అంటే గవర్నమెంట్ సొసైటీలో బ్లాక్ మనీ ఎక్కువ అవుతుంది, దాన్ని కంట్రోల్ చేయాలి, అసలు సొసైటీలో ఎంత మనీ చలామణిలో ఉందో తెలుసుకోవాలన్న పర్పస్ మీద తీసుకుందనమాట. అండ్ దాని ద్వారా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మీరు చూసారు, ఇండియా మొత్తం మీద ఎంతగా ఇదైందనేది. బట్ 200 రూపాయల నోటుకి అయితే అలాంటిది ఏం లేదండి. గవర్నమెంట్ పరంగా, సెంట్రల్ గవర్నమెంట్ పరంగానే ఆర్బీఐ పరంగానే ఎలాంటి బ్యాన్ న్యూస్ రాలేదు. మోర్ క్లారిటీ ఇచ్చారు ఆర్బీఐ వాళ్ళు, అలాంటి ఏం లేదండి. ఒకవేళ రద్దు చేస్తే గనక సార్, అలాంటి ఛాన్సెస్ వస్తే గనక ముందు 500 నోట్ చేసాకే 200 నోట్ చేయొచ్చు కదా? అసలు రద్దు చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ దొంగ నోట్లు చలామణిలో కొత్తని అలా తెలిసిందనుకోండి, వాళ్ళు ప్రింటింగ్ ఆపేసి పబ్లిక్ని అలర్ట్ చేస్తారు, ఈ సిరీస్ నుంచి ఈ సిరీస్ వరకు వీటిని ఎవరిని తీసుకోవద్దు అని చెప్పేసి. అంతే తప్ప కంప్లీట్గా బ్యాన్ అంటూ ఉండదు. ఎంత ఫేక్ నోట్లు వచ్చినా సరే కరెన్సీని కంప్లీట్గా బ్యాన్ చేయడం అంటూ ఉండదు అనమాట. కాబట్టి ఎక్కువ మంది వాడేదే 1000 రూపీస్ బిలో ఉన్న నోట్స్ బాగా వాడుతుంటారు. వాటిని బ్యాన్ చేస్తే చాలా స్ట్రెస్ అవుతారు. అంటే ఇప్పుడు 200 నోట్ మీరు అన్నట్టుగా మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే నోట్ ఇది. 100-200 చాలా పాపులర్. అంటే ఇలాంటి వాటిని మరి సోషల్ మీడియా లాంటి న్యూస్ వైరల్ అవడం వల్ల సామాన్యులు చాలా మంది భయపడుతున్నారు బయట. ఒకసారి క్లారిటీ సార్ వాళ్ళకి. బ్యాన్ అయితే లేదండి ఆర్బీఐ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి క్లియర్ గా ఉన్నారు. మీరు తీసుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి, దాంట్లో మహాత్ముడి బొమ్మ క్లియర్గా ఉందా, నంబరింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. అంతే. అది కనుక ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఉంది అంటే కనుక అది జెన్యూన్ నోట్ కింద లెక్కే. అంటే గవర్నమెంట్ పరంగా ఎలాంటి బ్యాన్ లేదు. అప్పుడప్పుడు ఏంటి 10 రూపాయల కాయిన్ చల్లదు, 20 రూపీస్ కాయిన్ చల్లదు, ఇలా రూమర్స్ వస్తున్నాయండి మార్కెట్లోకి. ఏదో వైరల్ అవ్వాలి అని చెప్పేసి న్యూస్ క్రియేట్ చేయడం తప్ప ఆర్బీఐ దగ్గర నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ న్యూస్ వైరల్ అయిన తర్వాత ఆర్బీఐ స్వయంగా మేము బ్యాన్ ఏం చేయలేదని క్లియర్గా ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి చెప్పారు మరి. కాబట్టి ఇండియాలో ఇంతకుముందు ఉన్నట్టే అన్ని రకాల నోట్స్ చలామణి అవుతున్నాయి. ఒక 2000 రూపాయల నోట్స్ ఒకటే మాత్రం, అది కూడా అఫీషియల్గా ప్రధానమంత్రి డిక్లేర్ చేశారు కాబట్టి అవి మాత్రం బ్యాన్లో ఉన్నాయి తప్ప మిగతా ఏం లేవండి. కాబట్టి అలాంటి న్యూస్ ఏమీ ఫేక్ నమ్మద్దు. ఇంకో విషయం సార్, 2000 నోట్ ఏదైతే బ్యాన్ చేశారో అవన్నీ ఇంకా కూడా బయట ఉన్నాయి, కొన్ని అన్ని కూడా హ్యాండ్ ఓవర్ అవ్వలేదని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుంది. 98% బ్యాక్ వెళ్ళిపోయిందండి. ఇంకొక 2% వరకే అది వెళ్ళలేదన్నమాట. జస్ట్ 2% బ్యాక్ వెళ్ళిపోలేదు. ఒకవేళ ఎవరి దగ్గరైనా సరే ఇంకా మీ దగ్గర ఆ నోట్స్ కనుక్కుంటే మనం ఆర్బీఐలో సరెండర్ చేసేసి దాని వాల్యూ మనం డిజిటల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే 98% బ్యాక్ వచ్చిందండి. రిమైనింగ్ మేబీ చినిగిపోయి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉండొచ్చు, ఓకే, లేదా కంట్రీ దాటి బయటికి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉంటారు అనుకోండి, వెళ్ళిపోయినప్పుడు తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి ఇండియాకి రాలేదనుకోండి, అలా స్ట్రక్ అయి ఉండొచ్చు. అట్లా మేబీ కొంత స్ట్రక్ ఉండొచ్చు. బట్ వీళ్ళు ఊహించినంత అయితే బ్లాక్ మనీ సిస్టమ్ లో లేదనమాట. ఏదేమైనా సరే 200 నోట్ రద్దు చేయడం అనేది మాత్రం వాస్తవం, జస్ట్ రూమర్ తప్ప నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ సార్.
హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌లో ఆఫ్‌లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్‌లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్‌పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్‌ని స్టాక్ మార్కెట్‌లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్‌లైన్‌లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్‌లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి పింగ్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోండి. థాంక్ యూ.